బీహార్లో 17 రోజుల వ్యవధిలో 12 వంతెనలు కూలిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. భారీ వ్యయంతో నిర్మించిన వంతెనలు స్వల్ప వ్యవధిలోనే పేకమేడల్లా కుప్పకూలుతూ ఉండడం నాణ్యత ప్రమాణాలపై అనుమానాలకు తావిస్తోంది. వంతెనల పూడికతీత పనులకు దక్కించుకున్న గుత్తేదారులు, నిర్వహణ పనులను పర్యవేక్షించే ఇంజనీర్లే ఘటనలకు కారణమని రాష్ట్ర జలవనరుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి చైతన్య ప్రసాద్ ప్రాథమికంగా నిర్ధారించారు. తాజాగా సరన్ జిల్లాలో భారీ వంతెన కూలిపోయింది. గత 17 రోజుల వ్యవధిలో ఇది 12వ. గతంలో శివన్, సరన్, మధుబాని, రారియా, ఈస్ట్ చంపారన్, కృష్ణగంజ్ జిల్లాలో వంతెనలు కూలిపోయాయి. జూలై 3, 4 తేదీల్లో శివన్, సరన్ జిల్లాలోని గండక్ నదిపై నిర్మించిన 6 బ్రిడ్జీలు కూలిపోవడానికి పూడికతీత సమయాల్లో ఇంజనీర్లు సరైన జాగ్రత్తలు తీసుకోలేదని, అదే సమయంలో గుత్తేదారు కూడా ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడమే కారణమని అన్నారు చైతన్య ప్రసాద్. అయితే కూలిన వంతెనల స్థానంలోనే కొత్త వంతెనలు నిర్మిస్తామని, ఆ భారాన్ని గుత్తేదారులపైనే మోపుతామని చెప్పారు. మరోవైపు బీహార్లో వరుసగా వంతెనలు కూలిపోవడం రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వమే జవాబుదారీ వహించాలని ఆర్జేడీ డిమాండ్ చేస్తోంది. జార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ మరోసారి ప్రమాణ స్వీకారం